హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వైజాగ్ నుంచి గయా మన బడ్జెట్లో ఎలా వెళ్ళాలో చూద్దాం. మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ కానీ బస్ కానీ లేవు. సో వైజాగ్ నుంచి భువనేశ్వర్ నుంచి గయా వెళ్ళాలి. మనకి ట్రైన్ టికెట్ 600 నుంచి 1000 వరకు అవుతుంది. గయా రైల్వే స్టేషన్ నుంచి ఆటో తీసుకుంటే 100 నుంచి 150లోకి మనకి విష్ణుపాద్కి అయితే వెళ్ళిపోతాం. విష్ణుపాద్లో దర్శనం అయినాక మనం మంగళ గౌరీ మాతా టెంపుల్కి వెళ్తాం. మంగళ గౌరీ మాతా టెంపుల్ అయిపోయిన దర్శనం చేసుకొని మన ఫుడ్కి 100 నుంచి 200 లోపు మనకు ఆంధ్ర ఫుడ్ అయితే దొరుకుతుంది. అక్కడ నుంచి మనకి రూమ్ పర్ పర్సన్ అయితే 200 నుంచి 1000 వరకు ఉంటుంది. మన రేంజ్ని బట్టి మనం ఎంచుకుంటాం. మరుసటి రోజు మనం బుద్ధగయ, సీతామఢి అవన్నీ చూసుకుందాం. నైట్ ఎక్కడైనా హోటల్లో స్టే చేసేయాలి. ఆ తర్వాత రోజు మనం రాజ్గృహ అండ్ నలంద ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే మనకి అట్లీస్ట్ 1 డే టైం పడుతుంది. ఎందుకంటే రాజ్గృహలో గ్లాస్ బ్రిడ్జ్ కానీ, ఫోర్ట్ కానీ, లేక్ ఆఫ్ బుద్ధ కానీ, నలంద మొత్తం తిరిగి చూడాలన్నా మనకి అట్లీస్ట్ 1 డే అయితే పడుతుంది. ఈ ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి మనకి 5000 నుంచి 8000 వరకు అవుతుంది. థ్యాంక్ యూ.